స్వర అయితే లంచ్ టైం ఎప్పుడవుతుందా అని చెప్పి అటు ఇటు తిరుగుతూ తన టైంని చెక్ చేసుకుంటూ అలా కంగారు పడుతూ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ సార్ అయితే అది చూసి, ఏంటి స్వర, ఎందుకు అంత టెన్షన్ పడుతూ అటు ఇటు తిరుగుతున్నావు, ఏం కావాలి అని చెప్పి అడుగుతూ ఉంటారు. అదేం లేదు సార్, ఇప్పుడే లంచ్ బ్రేక్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నాను అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని, అదేంటి స్వర అలా అంటావు, ఇప్పుడే కదా ఫస్ట్ పీరియడ్ అయింది, ఇంకా అప్పుడే లంచ్ బ్రేక్ అంటావు ఏంటి, మేబీ మీరు బ్రేక్ఫాస్ట్ చేసి ఉండరు, అందుకే అలా అంటున్నారు అని చెప్పి అంటూ ఉంటాడు. అదేం లేదు సార్, లంచ్ బ్రేక్ వస్తే బాబీని కలవడానికి వెళ్దామని అని చెప్పి స్వర అంటూ ఉంటుంది. హో, మీ కొడుకుని చూడడానికి వెళ్దాం అనుకుంటున్నారా అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో స్వర అయితే అలా మౌనంగా చూస్తూ ఉంటుంది. అది చూసి అతనైతే ఇలా అంటూ ఉంటారు, అదేం లేండి మీ పెంపుడు కొడుకు అని చెప్పి అంటూ ఉంటాడు. ఇంతలో తనకు ఫోన్లో అయితే సోషల్ మీడియాలో బ్లడ్ డోనర్ కావాలి అని చెప్పి వస్తుంది. అది చూసి స్వర అయితే, ఏంటి సార్ ఏమైంది, ఎందుకు అంత కంగారు పడుతున్నారు అని చెప్పి అంటూ ఉంటుంది. ఎవరికో యాక్సిడెంట్ అయ్యిందంట, చిన్న అబ్బాయి అనంట, తనకి బ్లడ్ లేక చాలా సీరియస్గా ఉందంట, ఎక్కడా కూడా బ్లడ్ లేక ఇలా సోషల్ మీడియాలో పెట్టారు అని చెప్పి అంటూ ఉంటాడు. ఏ బ్లడ్ సార్ అంటే తన బ్లడ్ గ్రూప్ అయితే చెప్తూ ఉంటాడు. అవునా, నాది కూడా అదే సార్, నేను ఇప్పుడే వెళ్ళి తనకి బ్లడ్ ఇస్తాను సార్ అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని అతనైతే, చాలా గ్రేట్ స్వర, నువ్వు చాలా మంచి పని చేస్తున్నావు, ఒక ప్రాణాన్ని నిలబెడుతున్నావు, వెళ్ళు స్వర అని చెప్పి అంటూ ఉంటాడు. సరే సార్, ఆ హాస్పిటల్ పేరు చెప్పండి, ఇప్పుడే వెళ్తానని చెప్పి అంటే ప్రగతి హాస్పిటల్ అని చెప్పి అంటూ ఉంటారు. ఇక ఆయనైతే అక్కడ హాస్పిటల్కి ఫోన్ చేసి డోనర్ వస్తున్నారు అని చెప్పి అంటూ ఉంటారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.